హలో సార్, ప్రభాకర్ కంట్రోల్ రూమ్కి వచ్చి సరెండర్ అయ్యాడు. కన్ఫెషన్ స్టేట్మెంట్ మేము ఇంకా తీసుకోలేదు. ఏడీజీపీ మిమ్మల్ని ఇమీడియట్గా రమ్మన్నారు సార్. విఐఓకి ఇన్ఫార్మ్ చేశామంటారా? వద్దు, వెయిట్ చేయండి, నేను వస్తున్నా. ఓకే సార్. సార్, మనిషి చూస్తే కిల్లర్ అంటే నమ్మలేకపోతున్నాం. విఏఓకి ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేస్తామంటే వద్దని చెప్పారంటగా, ఎందుకు సార్? ముందు ఏం కన్ఫెస్ చేస్తాడో చూద్దాం. చెప్పండి. సంఘటనల్లో నిన్న రాత్రి జగదాంబ సెంటర్ దగ్గర వైజాగ్ కి చెందిన ఇద్దరు యువకుల్ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో వాళ్ళు చావు బ్రతుకుల మధ్య ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. ఈ దాడి గల కారణం గవర్నమెంట్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతూ చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తుల్ని దాడి చేయించింది ఎవరు అన్న విషయం ఇంకా విచారణలో ఉండగా వీళ్ళిద్దరూ కిరాయికి పనిచేసే ఆలిబాయ్ గ్యాంగ్ లోని వ్యక్తులని, అంతేకాకుండా వీళ్లపై వ్యక్తిగతంగా ఇంతకు ముందు చాలా కేసులు నమోదయ్యి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. బాయ్ మా. హలో. హాయ్. హాయ్ రూపా. హాయ్. ఏంటి ఈరోజు కూడా కరెక్ట్గా సింక్లో డోర్ ఓపెన్ చేసుకుని వచ్చాడా? ఏయ్, ఒక రోజు 2 రోజులైతే పర్వాలేదు, కో ఇన్సిడెన్స్ అనుకోవచ్చు. అదేంటి డైలీ నువ్వు బయటకు వచ్చే టైంకి కరెక్ట్గా వాడు బయటకు వస్తున్నాడు, అది ఎవ్రీ సింగిల్ డే. ఇది నీకు కొంచెం ఓవర్గా అనిపించలేదు? ఎందుకు ఓవర్ అనుకోవాలి? వాడిని చూస్తుంటే అలాంటి వాడని అనిపించట్లేదు. కానీ నాకేమనిపిస్తున్నాడో తెలుసా? వాడు డైలీ మార్నింగే లేచి రెడీ అయ్యి నువ్వు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాడు బయటకు వస్తున్నాడు. ఖచ్చితంగా వాడికి నీ మీద ఏదో ఇంట్రెస్ట్ ఉంది. ఇది మామూలు లవ్ అయితే పర్లేదు, బట్ ఇది స్టాకర్, అబ్సెసివ్ లవర్, అలాంటిదైతే డేంజరే. ఎందుకైనా మంచిది కొంచెం కేర్ఫుల్ గా ఉండు. ఎక్కువగా సినిమాలు చూస్తున్నావు కదా, అనవసరంగా నన్ను భయపెట్టకుండా నోరు మూసుకో. ప్రభాకర్ ఇంకా ఆఫీస్కి రాలేదా? ఇవాళ రానని నిన్నే మీకు చెప్పాడు కదా సార్, మర్చిపోయారా? పర్మిషన్ తీసుకుంటే గుర్తుంటుంది, బట్ వాడు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ కదా ఇచ్చేది మనకి. అదో టైప్ మనిషి కదా. వస్తాడు, పని చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఒకసారి అతన్ని చూస్తేనే భయం వేసిద్ది.
హలో సార్ అడ్రస్ కనుక్కున్నాను, లొకేషన్ మీకు షేర్ చేస్తాను. సార్ నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకండి సార్, ప్లీజ్ సార్. అన్నా, ఏమైంది? కోటి చచ్చిపోయాడు. బాబ్జీ ఇంకా కోమాలోనే ఉన్నాడు. వాడు కళ్ళు తెరిస్తే కానీ తెలీదు వాళ్ళని ఎవరు కొట్టారు. In 0.1 mile, keep right. You have reached your destination. కార్ కొంచెం ఇక్కడ ఆపు. సరే లేకపోతే మన దారి మనం చూసుకుందాం. వేరే దాన్ని చేసుకుంటాం. చంపేస్తాను. బాయ్. బాయ్. జయంతి అమ్మా, జయంతి 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 ఏమైందమ్మా? వంశీ వంశీ ఇక్కడికి వచ్చేసాడమ్మా. ఏమంటున్నావే? నీలగిరీస్కి వెళ్తే అక్కడ వాడు కనిపించాడు. మనల్ని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాడు. వాడేనా? తెలీదు, కానీ వాడికి కనిపించకుండా వచ్చాను. ఎవరో మీటర్ రీడింగ్ అమ్మా.
హలో కంట్రోల్ రూమ్. భీమిలి బీచ్ రోడ్ నుండి మాట్లాడుతున్నానండి. రోడ్డు పక్కన ఖాళీ స్థలం ఉంది కదండి, అక్కడ ఒక శవం పడుందండి. కంట్రోల్ రూమ్ టు భీమిలి బీచ్ రోడ్ పెట్రోల్. కంట్రోల్ రూమ్ టు భీమిలి బీచ్ రోడ్ పెట్రోల్. భీమిలి బీచ్ రోడ్ పెట్రోల్ రిపోర్టింగ్. లొకేషన్ మార్కెట్ స్ట్రీట్. బీచ్ రోడ్ పక్కన ఏదో శవం పడిందట, వెంటనే చెక్ చేసి కాంటాక్ట్ చేయండి. బీచ్ రోడ్ పెట్రోల్ టు కంట్రోల్ రూమ్. స్పాట్ లో ఉన్నాను. సిఆర్పిసి సస్పెక్ట్ లా ఉంది, కొంచెం ఫోర్స్ పంపించండి. క్రౌడ్ని లోపలికి రానివ్వలేదు కదా? లోకల్ పీపుల్ కొంతమంది లోపలికి వచ్చారు సార్. మన ఫోర్స్ వచ్చాక కంట్రోల్ చేసి పంపించేశారు సార్. ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? స్థానికులు సార్. 100 చేశారు. అంబులెన్స్ చెప్పారా? చెప్పాను సార్. డాగ్ స్క్వాడ్ చెప్పాను సార్. వచ్చేస్తుంది సార్. సార్ డాగ్ స్క్వాడ్ వచ్చేసింది. సార్ ఇదిగోండి సార్. సార్ ఏడీజీపీ గారు వచ్చారు సార్. ఓ సార్, సిఆర్పిసి సస్పెక్ట్ సార్. బాడీ ఫుల్లీ బర్న్ కండిషన్. ఫేస్ ఎవరితో గుర్తుపట్టలేనంత డ్యామేజ్ అయింది సార్. బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఏ గ్యాంగ్ యాక్షన్. బాడీ ఎవరితో తెలిస్తేనే కానీ ఫర్దర్గా మూవ్ చేయలేం సార్. గ్యాంగ్ యాక్షన్లా ఉండకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్య. ఇమ్మీడియట్గా మీరు ఒక టీంని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. బాడీ ఎవరిదో వీలైనంత త్వరగా ఐడెంటిఫై చేయండి. ఎస్ సార్. గెట్ మీ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్ సార్. హలో, ఆ లోకల్ అతన్ని రమ్మని చెప్పండి. నేనేనండి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసింది. నిన్న రాత్రి 8:30-9 మధ్య ఇంటికి వస్తున్నానండి. దూరంగా ఏదో కాలుతున్నట్టు అనిపించింది. పిల్లకాయలు ఏదో చెత్త కాలు వస్తున్నారో అనుకున్నానండి. తెల్లారి చూస్తే శవం అండి. సార్ నువ్వు వెళ్ళు. అట్టగానండి సార్ డాగ్ స్క్వాడ్ ఫాలో చేసిన దాంట్లో ఏ క్లూ దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మురళి సార్, బాడీ మీద ఉన్న ప్యాంట్ టైలర్ స్టిచ్డ్, సగం కాలిపోయింది. టైలర్ లేబుల్లో ఏబిఏడి అని ఉంది. మేబీ హైదరాబాద్, అలహాబాద్, సంథింగ్ లైక్ దట్. ఓకే సో చనిపోయిన వాడిది వైజాగ్ కాదు. సో డూ వన్ థింగ్, సార్ సిటీలో ఉన్న అన్ని హోటల్స్ లాడ్జ్లో నుండి ఏదైనా మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ లాడ్జ్ అయిందా అని చెక్ చేసి చూడండి. ఓకే, దట్ విల్ బి గుడ్.